హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ రివ్యూ చెప్పుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఈ సినిమాలో డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్ యూజ్ చేసి మల్టీవర్స్ని ఓపెన్ చేశాడు. అప్పుడు ఆయా ప్రపంచంలో ఉన్న విలన్లు రంగంలోకి దిగడం, మన స్పైడర్ మ్యాన్ వాళ్ళతో ఫైట్ చేయడం, చివరిలో ముగ్గురు స్పైడర్ మ్యాన్లు కలవడం మనం చూసాం. సరిగ్గా ఈ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ కూడా అలాగే ఉంటుందని మనం ఎన్నెన్నో అంచనాలు పెట్టుకున్నాం. ఈ డాక్టర్ స్ట్రేంజ్ ఆ మల్టీవర్స్ని ఓపెన్ చేసినప్పుడే వేరే వరల్డ్ నుంచి ఇంకో స్ట్రేంజ్ వస్తాడని, అతనితో పాటు మరికొందరు విలన్లు కూడా రంగంలోకి దిగుతారని, మన స్ట్రేంజ్ వాళ్ళతో పోరాడుతాడని, సినిమా మొత్తం క్రేజీగా ఉంటుందని మనం ఎన్నెన్నో ఊహించేసుకున్నాం. కానీ తీరా సినిమా చూశాక ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టడం ఖాయం. ఎందుకంటే ఇది మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా సాగుతుంది. అసలు ఈ సినిమా మొత్తం ప్రధానంగా వాండా, అదే స్కార్లెట్ విచ్ చుట్టే తిరుగుతుంది. మరో విషయం ఏమిటంటే వాండానే ఈ సినిమాలో అసలైన విలన్. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మీరందరూ వాండా విజన్ సిరీస్ చూసారా? ఒకవేళ చూడకపోతే చూసేయండి, ఎందుకంటే ఈ సినిమాతో ఆ సిరీస్ పూర్తిగా లింక్ అయి ఉంటుంది. ఆ వాండా విజన్ సిరీస్లో వాండా ఒక ఊహాత్మక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటుంది. తన భర్త విజన్ అండ్ పిల్లలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు ఒక బ్రహ్మలోకంలో బ్రతుకుతుంటుంది. కానీ దానివల్ల సాధారణ జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఆ ఊహాత్మక ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. కానీ తాను మాత్రం ఆ వరల్డ్ నుంచి ఇంకా బయటికి రాదు. ఎలాగైనా తన పిల్లలతో తాను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడున్న వరల్డ్లో ఆ ఊహాత్మక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం సాధ్యం కాదు. అందుకే వేరే వరల్డ్లో ఉన్న తన పిల్లల దగ్గరికి వాండా వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. కానీ అందుకోసం ఈమెకు ఒక పోర్టల్ కావాలి. అంటే ఈ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్కి వెళ్ళాలంటే ఒక పోర్టల్ అవసరం. ఆ పవర్స్ ఒక అమ్మాయి దగ్గర ఉంటాయి. ఆ అమ్మాయి పేరే అమెరికా చావేజ్. ఆ అమ్మాయిని చంపేసి ఆ పవర్స్ అన్ని తన సొంతం చేసుకోవాలని వాండా అనుకుంటుంది. అప్పుడే డాక్టర్ స్ట్రేంజ్ రంగంలోకి దిగి ఆ అమ్మాయిని కాపాడుతుంటాడు. అయితే వాండాని ఎదుర్కొనేంత శక్తి స్ట్రేంజ్ వద్ద ఉండదు. మరి ఆమెని ఎలా ఎదుర్కొంటాడు? అమెరికా చావేజ్ని ఎలా కాపాడుతాడు? థానోస్ని ఎదుర్కొని ఈ ప్రపంచాన్ని కాపాడిన వాండా విలన్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. స్టోరీ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో గెస్ చేసేయచ్చు. స్కార్లెట్ వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్, వీరిద్దరి మధ్య పోరాటాలతోనే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు సాగిపోతుంది. అయితే ఈ ఫైట్లని రొటీన్గా చూపిస్తే కిక్కేముంటుంది? ఇక్కడే మార్వెల్ తన మ్యాజిక్ని చూపించింది. ఈ సినిమాలో ఉన్న ఫైట్ సీన్లను చాలా బ్యూటిఫుల్గా, అద్భుతంగా, మార్వెలస్గా ప్రజెంట్ చేశారు. ఎప్పట్లాగే వాండా వర్సెస్ స్ట్రేంజ్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆ సినిమాతో మనల్ని ట్రావెల్ అయ్యేలా చేశారు. అసలు ఈ సినిమా ప్రారంభం అవ్వడమే ఒక ఫైట్ సీన్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కథ మెల్లగా రివీల్ అవుతుంది. ఎప్పుడైతే వాండా అంటే స్కార్లెట్ విచ్చే ఈ సినిమాలో అసలైన విలన్ అని తెలుస్తుందో అక్కడి నుంచి సినిమా కథ పరుగులు పెడుతుంది. అప్పటి నుంచి ఈ సినిమా హోరాహోరీ పోరాటాలతో సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సూపర్ హీరోల కేమియోస్ ఉన్నాయి. ఆ గ్రూప్ వచ్చేసి ఇల్లుమినాటి గ్రూప్. ఆ గ్రూప్తో వాండా చేసే పోరాటం సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది కే ర్యాంపే. దీని తర్వాత మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే స్ట్రేంజ్ వర్సెస్ స్ట్రేంజ్ ఫైట్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. వీరిద్దరి మధ్య రొటీన్ ఫైట్ కాకుండా మ్యూజికల్ ఫైట్తో కొంచెం సరదాగా ఆ సీక్వెన్స్ని తీశారు. నిజానికి వీరిద్దరి మధ్య పోరాటం భూంబద్దలయ్యే లెవెల్లో ఉంటుందని అనుకుంటాం. కానీ డైరెక్టర్ శామ్ రేమీ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా మ్యూజికల్ ఫైట్ పెట్టేసి కాస్త కామెడీ జోడించేశాడు. ఇక చివరిలో క్లైమాక్స్. నిజానికి వాండాని ఎదుర్కొనేంత శక్తి స్ట్రేంజ్ వద్ద లేదు. మరి ఆమెను ఎలా ఎదుర్కొన్నాడు? ఇది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడాల్సిందే. అఫ్ కోర్స్ మనం ఊహించినట్టుగా ఈ సినిమా కథ లేకపోయినప్పటికీ మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఫైట్స్, విజువల్స్ అబ్బో వీర లెవెల్ అంతే. ఈ సినిమాలో 2 సీక్వెన్స్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. వాండాని మన స్ట్రేంజ్ ఒక మిర్రర్ వరల్డ్లో బంధించడం, ఆ తర్వాత అమెరికా చావేజ్తో కలిసి రకరకాల వరల్డ్కి ట్రావెల్ చేయడం. ఇక్కడ వచ్చే విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి అద్భుతానికి, కళాఖండానికి ఏమాత్రం తక్కువ కావు. ఆ సినిమాటిక్ అనుభూతిని చెందాలంటే ఖచ్చితంగా మనం ఈ సినిమాని థియేటర్లలోనే చూడాలి. మరోసారి మార్వెల్ స్టూడియో ప్రేక్షకుల్ని నిరాశపరచకుండా ఒక అద్భుతమైన సినిమానే అందించింది. ఇక డైరెక్టర్ శామ్ రైమీ విషయానికి వస్తే ఈయన గత మార్వెల్ డైరెక్టర్ల కంటే చాలా భిన్నంగా తనదైన ముద్ర వేస్తూ ఈ సినిమాని డిఫరెంట్గా తెరకెక్కించాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా
తప్పకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాబట్టి థియేటర్లకు వెళ్ళండి, ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబెల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.